గారిని అడిగే ప్రయత్నిద్దాం. ఓకే. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాయ్యా. బాగున్నారు. బాగున్నా. ఓకే. నన్ను చాలా రోజుల తర్వాత అన్ని చాలా బాగుండేది. ఈ అవును. మధ్య కాలంలో మళ్ళీ సోషల్ మీడియాలో రావడం జరిగింది గౌతమి చౌదరి అని. అవును. గౌతమి చౌదరి గారు మీకు ఎప్పటినుంచి పరిచయం? అసలు ఏంటిది? నాకు గౌతమి చౌదరి ఎవరో తెలీదు. అయ్యో! నాకు అసలు గౌతమి చౌదరి గారు తెలీదు. నాకు నవరాత్రుల్లో నేను దీక్షలో ఉన్నా. దీక్షలో ఉంటే శేఖర్ భాష గారు ఒక వీడియో పెట్టారు. ఓకే. ఆమె లైవ్ లో ఒరే ఆ! నువ్వు నా పేరు తీయాలనుకుంటున్నావు కదా, నీకంటే రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళు చాలా గౌరవంగా బ్రతుకుతున్నారా, నువ్వు కావాలని నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నావని ఆమె ఆయన మీద ఫైర్ అయ్యింది. అప్పటి వరకు ఆమె ఎందుకు ఫైర్ అయిందో కూడా నాకు తెలియదు. ఓకే. తర్వాత నేను నాకు శేఖర్ భాష అది పెట్టి చూడమ్మా ఇట్లా మాట్లాడింది కొడుక అని అనేసి నన్ను అనింది అంటే కూర్చోలేను అన్నది అన్నట్టుగా ఆయన నాకు చెప్పారు. చెప్తే నిన్ను తిడితే ఆ, అది గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నేనెందుకు భుజాలు తడుముకోవాలి అన్నట్టు నేను సైలెంట్గా ఉండి వాకప్ చేసిన. అంటే అసలు గౌతమి చౌదరి ఎవరు, ఈ ధర్మ ఎవరు, ఈ శేఖర్ భాష ఎవరు? ఓకే. శేఖర్ భాష ఎవరు? బిగ్ బాస్, ఆర్జే, మా టీవీ యాంకర్ ఇవన్నీ తెలుసు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారి నేను కలిశాను క్యాజువల్ గా, హాయ్ హలో అంతే. అమ్మ మీ గురించి చాలా బాగా విన్నాను, కమ్యూనిటీ గురించి బాగా మాట్లాడుతాను, అంతవరకే నాకు ఆయన పరిచయం, నేను ఆయనకు పరిచయం. ఆయన పెట్టిన తర్వాత యాక్షన్ తీసుకుంటే నేను దీక్షలో ఉన్నానన్న, తర్వాత మాట్లాడతా అన్న. ఇప్పుడు శేఖర్ భాష గారు చెప్పారని చెప్పి అన్న చెప్పిండని చెప్పి నేను నోటుకొచ్చినట్టు మాట్లాడలేను కదా మీడియాకి వచ్చి. అసలు ఈ గౌతమి చౌదరి ఎవరు గూగుల్ చేసి ఇంటర్వ్యూస్ అన్ని చూసి, తర్వాత వాళ్ళ భర్త ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూశాను. మొగుడు పెళ్ళాలు గొడవ పడ్డారు, వాళ్ళకి ఇంట్లో పంచాయతీ అయ్యింది, ఆమెకు బెదిరింపులు రావటము, ఒక బిడ్డ తల్లి ఆవిడ, వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో లేరు, కొంత వేల మంది ముందు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి వీడియో కూడా మన ఉంది 6 years బ్యాక్, వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా ఉంది. ఆయన ఒక హీరోగా కొన్ని సినిమాలు చేశారు, సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు అండ్ షీ రన్స్ హర్ ఓన్ బ్రాండ్ బిజినెస్ రన్ చేస్తారు అని తెలిసింది. సరే అసలు ఎందుకు గొడవ వచ్చింది అనుకుంటే ఈమె మీద రౌడీలను పంపించడము, ఈమెను ఇబ్బంది పెట్టడము, డబ్బుల కోసమో దేనికోసమో అనేది స్టార్ట్ అయింది. అయితే శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అంటే మగోడికి అన్యాయం జరిగింది, వాళ్ళ భర్తకు అన్యాయం జరిగింది. ఆడపిల్లకి అన్యాయం జరిగితే సొసైటీ మాట్లాడుతుంది, అలాగే మగవాళ్ళకు కూడా అన్యాయం జరిగితే మాట్లాడతాం. తప్పు జరిగినప్పుడు అరే అబ్బాయికి అన్యాయం జరిగిందని మనం మాట్లాడడంలో తప్పు లేదు. కానీ ఎవరితో మాట్లాడితే వాళ్ళతో, మూర్తి గారితో మాట్లాడితే మూర్తి గారికి ఆవిడకి సంబంధం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ప్లేట్లోనే తిన్నారు, అన్న తినడా నా చెల్లెల ప్లేట్ల అన్నము, మన అందరికి అన్నదమ్ములు ఉన్నారు, ఇంటికి వచ్చారు. సరే ఇంటికి ఎందుకు వచ్చారు అనేది మీ ప్రశ్న అనుకుంటే, ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాం, పెద్ద పెద్ద టాప్ యాక్టర్లు బిజినెస్ చేస్తున్న ఆడవాళ్ళు అందరు ఇళ్ళకి ఏదో ఒక పని మీద దేనికో ఒక దానికి వచ్చి ఉంటారు. ఆ పనికే వచ్చి, ఇప్పుడు నీ వీడియో ఆమె ఒకటి లీక్ చేసింది కాబట్టి నువ్వు ఒక ఎలిగేషన్ పెట్టినావు, భర్తగా నువ్వు ఎలిగేషన్ చేస్తే బాగుంటది కానీ ఈయనెవరు ఎలిగేషన్ చేయడానికి? ఈయన ఇప్పుడు ఎంతో మంది మగవాళ్ళకి ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. 3 పిల్లల్ని చంపేసి భర్తను వదిలేసి లేచిపోయింది ఒక ఆమె, మొన్న మనం చూసినాం. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. ఎప్పుడు ఎందుకు నువ్వు సెలబ్రిటీస్కే హెల్ప్ చేస్తున్నావు? సెలబ్రిటీలో ఉన్న మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ శేఖర్ భాష? అటెన్షన్ కోసమా, లేకపోతే డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా? మూర్తి అన్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం, నేను కూడా మూర్తి అన్నని చూస్తున్నా. ఇదే మూర్తి అన్న న్యూస్ ఛానల్స్ పెట్టినప్పుడు 2011లో మమ్మల్ని పిలిచి షో చేసిండు. ఆయనని నేను అన్నాను పిలిస్తే ఈమె మూర్తి చెంచా, నేను మూర్తి అన్న అసలు ఎక్కడుంటాడో నాకు తెలియదు. ఇప్పుడు నేను కొన్నేళ్ళు అవుతుంది మూర్తి అన్నతో మాట్లాడి, అండ్ నేను టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ కి నేను పోవడం మానేసిన చాలా రోజులు అవుతుంది నా ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ తర్వాత. అలాంటిది నాకు మూర్తి అన్నకు కూడా అంటగట్టారు ఇప్పుడు. అంటే చంద్రముఖి ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, అంటే మీరు ఏం చేస్తారు అంటే, ఒక బిడ్డ తల్లిని భర్తతో ఆమెకు ప్రాబ్లం ఉంటే ఆమె మీడియాకి వచ్చింది, బెదిరింపులు కాల్స్ వచ్చినాయని చెప్పి చాలా పెద్ద పెద్ద లీడర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. మూర్తి అన్న స్టాండ్ తీసుకుంటే, రిలేషన్షిప్ ఉంటేనే స్టాండ్ తీసుకుంటారా? అన్యాయం జరిగితే స్టాండ్ తీసుకోరా? అయినా ఈ శేఖర్ భాష ఎవరు? ఎంతసేపు వాళ్ళ దగ్గర పడుకుంది, వీళ్ళ దగ్గర పడుకుంది, వాళ్ళ దగ్గర పడుకుంది, వీళ్ళ దగ్గర పడుకుంది అని మాట్లాడుతుంది. ఇదే శేఖర్ భాష ఇంతకు ముందు వేరే సెలబ్రిటీ వాళ్ళ గురించి కూడా ఇట్లనే మాట్లాడిండు. అంటే ఈయన మేల్ యాక్టివిస్ట్. రిక్షా నడిపే వాళ్ళకు కష్టాలు లేవా? మరి వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఆ ధర్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడడంతో పాటు ఆ అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో డిగ్రేడ్ చేస్తే రేపు ఆ అమ్మాయి చనిపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రేపు నన్ను కూడా అంటున్నారు, నన్ను ఏమంటున్నారు తెలుసా? ఇదొక నాకు కామెంట్ వచ్చింది, ఇదొక మూర్తిగాడు పంపించే కామెంట్లు, నువ్వు దగ్గరుండి పెట్టిస్తున్నావు ఇట్లాంటి కామెంట్లు.
నీకు తెలిసిన వాళ్ళతో. అంటే నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు డబ్బులు తీసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే నువ్వు నేను పోతానా? అయినా ఒక ఆడపిల్లని గోడతో పోలుస్తావా నువ్వు, వాల్ పోస్టర్తో? ఆమె గోడ లాంటిది. అంటే గోడ మీద ఉచ్చబోసినా, పెండేసినా, ఏమేసినా గోడ నాన్ లివింగ్ థింగ్. లివింగ్ థింగ్తో ఎట్లా పోలుస్తావు నువ్వు? అసలు మరి నీకు కూడా పెళ్ళయింది కదా, నీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది కదా, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా. నిజంగా ఆడపిల్ల నీకే పుట్టింది అయితే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? ఒక బిడ్డ తండ్రి అయ్యుండు నువ్వు ఒక ఆడపిల్లని. అసలు బూతులే. మళ్ళీ మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా, ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నా. అంటే ఎథిక్స్ ఉండవా మనిషికి? నువ్వు ఒక బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చి నువ్వు ఒక సెలబ్రిటీ అయితే ఏ ఆడపిల్లని పడితే ఆడపిల్లలని మాట్లాడేస్తావా? మళ్ళీ నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చి మీడియా ఛానల్స్ లో కూర్చొని హైప్ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? డబ్బులు ఇచ్చి. అంటే ఆ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా? ఆ బిజినెస్ మీకు కావాలా? ఆమె అడుగుతలేదు కదా ఏమి, అసలు ఆమె ఏమీ అడగట్లేదు. నీకెందుకు? మొగుడు పిల్లలు ఇచ్చుకుంటారో పుచ్చుకుంటారో సంబంధం లేదు. కోర్టు ఉంది, కోర్టు తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ తెలుస్తుంది. కాదని నేను అన్నా. కాకపోతే ఆమెకు బెదిరింపులు రావటం వల్ల చాలా మంది పెద్ద పెద్ద ఎవరో అండర్ వరల్డ్ డాన్స్లతో బెదిరించడం వల్ల ఆమె మీడియా ఎక్కిందంట. లేకపోతే ఆమె మీడియా ఎక్కేదే కాదు, నాకు అప్పటిదాకా తెలీదు. నేను వర్డ్ కోసం నా దగ్గరకు వచ్చిన, అంటే నువ్వు నన్ను ఉసుగొల్పి ఆమె మీదకి ప్రయోగించాలనుకున్నావు. నాకు తెలివి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.